వీణవంక మండలంలోని బేతిగల్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు వెలమ కులస్తులు మాట్లాడుతూ షాద్నగర్ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి వెలమ జాతిని కించపరిచేటువంటి విధంగా మాట్లాడడం సమంజసం కాదని, నేటి సమాజంలో ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రజాప్రతినిధి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా సముచిత స్థానం కల్పించుతూ అన్ని వర్గాలతో సమిష్టిగా మాట్లాడి మంచిగా ఉండాల్సిన తరుణంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వెలమ కులస్తులను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే రకమైన ధోరణిని కనుక ప్రదర్శించినట్టయితే ఏ నియోజకవర్గం నుంచి అయితే గెలుపొందారో ఆ నియోజకవర్గ ప్రజలే ఎదురు తిరిగే పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీణవంక మండల వెలమ సంఘం అధ్యక్షులు పాపారావు, ఉపాధ్యక్షులు గొట్టిముక్కుల రవీందర్ రావు, కొక్కిరాల సంపత్ రావు, ప్రధాన కార్యదర్శి వీరమనేని సంపత్ రావు, తక్కలపల్లి సంపత్ రావు, గొట్టిముక్కుల సంపత్ రావు, గొట్టిముక్కుల రాజేశ్వర్ రావు, కొక్కిరాల శ్రీనివాస్ రావు, కొక్కిరాల వేణుగోపాల్ రావు, మసాడి చొక్కారావు, రాజేశ్వర్ రావు, పడిదల ఆగరావు, కొక్కిరాల స్వామి, రాజేశ్వర్ రావు, రంగారావు, యుగేందర్ రావు ఉన్నారు. పాటు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు వరప్రదాయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును ఆనాటి ఎంపీ జువాడి చుక్కారావు గారు పట్టుబట్టి ఈరోజు ఉత్తర తెలంగాణకు ఒక మంచి పథకాన్ని ప్రారంభించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేయించినటువంటి వ్యక్తి వెల్మ సంఘం నాయకుడు. అదేవిధంగా ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు జువాడి చుక్కారావు గారు ఈ ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళి, అదేవిధంగా ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు, అదేవిధంగా అనేక మంది ఈరోజు ఉన్నటువంటి కేవీపీ రామచంద్రరావు గారు 2004 ముందు కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీని ఆదుకొని ఈరోజు అధికారంలో తీసుకువచ్చే విధంగా ప్రయత్నం చేసినటువంటి ఎంఎస్ఆర్ గారు, అనేక మంది వెల్మ నాయకులు, అనేక సంక్షేమ పథకాలకు, అనేక బడుగు బలహీన వర్గాలకు పనిచేసినటువంటి ఈ వెల్మ జాతి ఈరోజు అనేక భూదాన కార్యక్రమం మొదలుపెట్టినట్టు వెల్మలు ముందుకొచ్చి భూదానం చేసినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వెల్మ సంఘాన్ని, వెల్మ నాయకులను, వెల్మ కులాన్ని ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి ఈ విధంగా కించపరచడం మా అందరి మనోభావాలు ఈరోజు వ్యక్తిగతంగా దెబ్బతిన్న విషయం మేమందరం ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారు క్షమాపణలు చెప్పినప్పటికీ మా మనోభావాల విన అనేకమైనటువంటి గాయాలైన సందర్భంగా వారి విన ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకొని ఇటువంటి వ్యాఖ్యలు ఇంకోసారి పునరావృతం